మీకు గజెట్ లో ఆల్రెడీ ఈ 200 ప్రపోజల్ పెట్టారు. దాని తర్వాత మీరు హెచ్ఎండి పర్మిషన్ ఎట్లా ఇచ్చారు? రాయండి సార్. అది 99 హెచ్ఎండి అని ఇంద్రపుస్తక కాలనీ మెయిన్ రోడ్ ఉంది, 50 ఫీట్ కి ఇచ్చారు. 91 ఇచ్చినాక వాళ్ళు కోర్టు అలాట్ చేస్తే కేసు ఆల్రెడీ హైకోర్టులో ఉంది సార్. కేసు నంబర్ కూడా WEP నంబర్ 8858/12 ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేసుకొని పోతారు. సరే కంటోన్మెంట్ లో అయింది, మాకు మున్సిపాలిటీలో కాలే. కంటోన్మెంట్ లో ఇన్స్టెంట్ లో అయింది, మాకు మున్సిపాలిటీలోనే కాలే. ఇంకా ప్రాపర్టీ ఇవ్వండి సార్, టెక్నికల్ ఆస్పెక్ట్స్ మీద ఉన్న క్లారిటీ ఇవ్వండి. వాట్ ఈస్ దేర్ అట్లీస్ట్ పేపర్ లో మీరు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, అదే తప్పు ఉన్నది. ప్లీజ్ గివ్ అస్ క్లారిటీ సార్. థ్యాంక్ యూ. 120 ఫీట్ లో మీకు అన్ని సఫిషియెంట్ అయిపోతున్నాయి. అయినా కానీ కూడా 200 అంటే ఏమవుతుందంటే సార్, ఫస్ట్ మీరు ఆలోచించండి, మా టెనెంట్స్ మొత్తం మాక్సిమం వెకేట్ చేశారు. ఆల్రెడీ చాలా బ్రదర్స్ చెప్పారు. అందరి ట్యాక్స్ తీసుకుంటారు సార్, కానీ ఇవి 100 ఫీట్ ఎక్కువ చేయడానికి అవకాశం లేదు సార్. అందుకంటే ఇప్పుడు మన కోకూరుపల్లి కూడా అంత ట్రాఫిక్ లేదు ఇక్కడ. మీరు చేస్తే కూడా ఈ 100 ఫీట్ సరిపోతే ఎంత ఎక్కువ చేయడానికి లేదు సార్. ఈ నాగపూర్ మీరు అక్కడ సార్, మీరు చూడండి సార్. నాగపూర్ నమస్కారం సార్, నా పేరు జ్ఞానేశ్వర్. ఫిగర్ సెక్షన్ కేటాయించినట్టు దానికి అర్థం అది నోటీస్ చేసి కూడా ఇచ్చింది సార్. లేఅవుట్ తో సహా ఉన్నది. మరి అక్కడికి పర్వాలేదు, మెయిన్ రోడ్కి కానీ మెట్రోకి మీరు సుల్తాన్ బజార్ లా మహేశ్వరి పరమేశ్వరి థియేటర్ దగ్గర వెళ్ళి చూడండి. ఆడ ఇప్పుడు మేము ఇంతకుముందు మీటింగ్లే మేము మాట్లాడినాం సార్. 100 ఫీట్